ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు యహ్వా రహీం సఫాహి హెచ్చరిక బలహీనంగా ఉంటే ఈ ప్రపంచంలో నలిగిపోతామని వ్యాఖ్య. క్షిపణి డ్రోన్ సైబర్ దాడుల సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని వెల్లడి. మరో యుద్ధం జరగొచ్చు, అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక. మొత్తానికి ఎట్లుందంటే మరో యుద్ధం జరగొచ్చు. సో మొత్తంగా అణు ఆయుధాలతోని ఈనాడు డ్రోన్ తోని దాడులు చేయడానికి ఈనాడు టోటల్ గా టెక్నాలజీని యూజ్ చేస్తా ఉన్నారు. రోబోట్స్ తోని యుద్ధం జరిగితే రోబోట్స్ తోనే ఫైట్ చేసే విధంగా ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఈనాడు ప్రపంచ దేశాలు టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకుంటూనే ఈనాడు మనకి మనమే హాని జరుపుకుంటున్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఈనాడు యుద్ధానికి దిగాలంటే ఒకప్పుడు ఎంతో మంది సైనికుల ప్రాణాలు పోయేవి. ఈనాడు టెక్నాలజీతోని రోబోట్స్ తోని డ్రోన్స్ తోని దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలు శాంతియుతంగా కొనసాగాలి. ఈనాడు ఇవన్నిటిని డెవలప్మెంట్ చేసుకున్నామని చెప్పేసి అనవసరమైనటువంటి మనస్పర్ధలు కల్పించుకొని ఈనాడు విభేదాలు పెంచుకుంటే ఈనాడు యుద్ధం జరిగితే ప్రతి ఒక్కరికి నష్టమే, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆర్థిక నష్టం. సో ఇవన్నీ కాకుండా శాంతియుతంగా ప్రపంచ దేశాలు మనుషులుగా ఈనాడు ప్రపంచ దేశంలో ఒక మనుషులుగా జన్మించాం. కాబట్టి ఈనాడు భారతదేశం అయితేనేమి ఇతర దేశాలు అయితేనేమి ప్రపంచంలో ఉన్నటువంటి అందరం సంతోషంగా ఉండాలంటే ఈనాడు శాంతియుతంగానే ముందుకెళ్లాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రామంతపూర్ ఘటనలో ఆరుకు చేరిన మృతులు. మొత్తానికి అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ తగలంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, 6 ప్రాణాలు కోల్పోయినట్టుగా చూసుకోవచ్చు. సో అది శుభ సందర్భంలో అపశృతి జరగడం చాలా బాధాకరం. ఈనాడు ఆ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో రథ ఉత్సవ వేడుకల్లో ఆ విధంగా ఘటన జరగడం చాలా బాధాకరం. రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతపూర్లో గోకుల్ నగర్ లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న గణేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో మరణించారు. మొత్తానికైతే కుటుంబ సభ్యులు అంతా బాధపడుతూ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతామని చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. సో ఈనాడు విద్యుత్ సిబ్బంది మీద తీగలు కిందికి ఉండడం, సో వాళ్ళు పర్యవేక్షించకపోవడం, ఈ యొక్క పని లోపాల వల్ల కూడా ఇది ఒక జరిగిందని చెప్పేసి అంటారు. సో మొత్తానికి అక్కడ మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేటటువంటి ఆలోచన అయితే చేయాలి, పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురావాలని. సో అటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా చేయాలి. చైనా విదేశాంగ మంత్రి వ్యాంగితో జయశంకర్ సమావేశం. సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. చైనా విదేశాంగ మంత్రి వ్యాంగి జయశంకర్ ను కలిసి సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. చైనా విదేశాంగ మంత్రి వ్యాంగ్ ఈతో జరిగిన సమావేశంలో ఉగ్రవాదంపై పోరాటానికి ప్రాధాన్యత అని ఎస్ జయశంకర్ అన్నారు. భారతదేశం చైనా మధ్య స్థిరమైన సహకార దార్శనిక సంబంధాన్ని నిర్మించడానికి మా చర్చ దోహదపడుతుందని ఆశించినట్లు ఆయన అన్నారు. చైనా విదేశాంగ మంత్రి వ్యాంగ్ ఈతో జయశంకర్ సమావేశం. సో మొత్తానికైతే శాంతియుతంగా ఈ విధంగా సమావేశాలు జరుపుకొని ఏ బార్డర్ ఇష్యూస్ ఉన్నా కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, సో మొత్తానికైతే ఈనాడు ఉగ్రవాద నిర్మూలన మీద చర్చ జరుపుకొని ఉగ్రవాదులని ఏరివేసే విధంగా ఇరు దేశాలు ఒప్పందాన్ని చేసుకున్నట్టుగా, అదేవిధంగా స్నేహబంధంతో ముందుకెళ్లాల్సిందిగా అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడడం చాలా మంచి విషయంగా మనం భావించుకోవచ్చు. శాంతియుతంగా ఈ విధంగా జరుపుకొని ఎవరంతా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలా ఒక దేశానికి ఒక దేశం సపోర్ట్ఫుల్ గా ఉండాలి. ఏదైనా ఎక్స్పోర్ట్ కానీ, ఇంపోర్ట్ కానీ, ఇతర విషయాలలో. అమెజాన్ లో ఉద్యోగాల జాతర, 1.5 లక్షల మందికి ఛాన్స్. పండగ సీజన్ కోసం అమెజాన్ భారీ నియామకాలు. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు. ఇప్పుడు అవసరం ఉంటేనేమో తీసుకుంటున్నారు అమెజాన్ లా, లేదంటే అనవసరంగా మెడబట్టి బయటకు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అవసరం వచ్చినప్పుడేమో ఉద్యోగాలు కావాలని చెప్పేసి పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు, మీడియాలో పెద్ద మీడియాలలో ఛానల్. ఇక అవసరం లేనప్పుడు మెడలు బట్టి బయటకు నొక్కుతున్నారు. వీళ్ళకి ఎవరు ఉద్యోగం మొత్తం స్ట్రైక్ చేస్తే అప్పుడు ఏర్పడుతుంది వీళ్ళకి కథ కార్ఖానా ఎట్లుంటుంది అని చెప్పేసి. ఒక 10 రోజులు స్ట్రైక్ చేస్తే మొత్తం కోట్ల లాభాల్లో ఉన్నటువంటి అమెజాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇది చేయాలి ఫస్ట్. అసలు గుళ్ళగడ కూర్చొని అడకదినా సరే 10 రోజులు ఉద్యోగస్తులు అందరూ. కానీ ఈనాడు వాళ్ళకి ఏందని చూపించాలంటే ఇట్లా చేస్తే మనకు బుద్ధి జ్ఞానం వస్తుంది. నరేంద్ర మోడీతో శుభాంశు శుక్లా భేటీ. ప్రధానికి వ్యోమగామి అపురూప కానుక. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన జాతీయ జెండాను ప్రధానికి బహుకరణ.
తన యాత్ర అనుభవాలను ప్రయోగాల వివరాలను పంచుకున్న శుక్లా వ్యోమగామిని అభినందించిన ప్రధాని మోడీ. సో మొత్తానికి మన భారతదేశం కూడా గర్వించదగ్గ విషయం ప్రజలారు. ఎందుకంటే ఈనాడు ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళ్ళి రావడం అంటే ఆషామాషి కాదు. ఈనాడు మనము ఒక బార్డర్లోకి పోయి ఒక పాకిస్తాన్ లోకి పోయి వీసా తీసుకొని పర్మిషన్ తీసుకొని పోయి రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోయేసి వస్తాం ఒక టూరిస్ట్ వీసా తీసుకొని. ఈనాడు ఒక మన భారతదేశానికి సంతతికి చెందినటువంటి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పోయేసి వచ్చిందంటే ఈనాడు వెళ్ళేటప్పుడు ఎంతో మంది ప్రశంసలు, వచ్చేటప్పుడు ప్రశంసలు, కానీ అక్కడ అంతరిక్షంలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మాత్రం ప్రాణాలు కూడా కోల్పోవడం మనం చూసినాము. గతంలో కూడా మన భారతదేశానికి చెందినటువంటి కల్పన చావ్లా అయితేనేమి బంధించడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. సో మొత్తానికి అంతరిక్షానికి తీసుకెళ్లినటువంటి భారతదేశ జెండాని నరేంద్ర మోడీ గారికి శుభాంశు శుక్లా అందించడం చాలా సంతోషకరం. మనం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముంబై గణేశుడికి 474 కోట్లు బీమా కారణం ఇదే. ముంబై జేఎస్బీ సేవా మండల్ గణేశుడికి 474.66 కోట్లతో భారీ బీమా అన్నట్టు చూసుకోవాలి. మొత్తానికి కోట్ల గణేశులను కూడా కోట్ల రూపాయలు పెట్టి ఇది చేస్తున్నారు బీమా అంటే. గణేశులు కూడా మొత్తం కమర్షియల్ చేసేసినారు ఇవాళ రేపు. ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవం తూతుమంతంగా మీడియా పాసులు పార్కింగ్ స్టిక్కర్ తో కూడిన ఆహ్వాన పత్రిక. మండిపడుతున్న మీడియా ప్రతినిధులు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదంటూ ఆవేదన. ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి మీడియా వాళ్ళకు కూడా పాసులు ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారంట. అసలు మీడియా వాళ్ళే రాకపోతే ఆ ప్రోగ్రామ్ చూపిస్తూనే ఉండరు నాయన. మొత్తం బాయ్కాట్ చేసి అంత ఆగమాగా ఉంటుంది కథ. ముంబైలో కుండపోత వర్షం, కిందికి దిగలేక గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాలు. సో ఎయిర్పోర్ట్ లో వర్ష నీరు నిలవడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్యాసింజర్స్ ఎదుర్కొన్నారు. సో వాతావరణ ఇష్యూస్ వల్ల ప్లేను దాని మీదకి ఎయిర్పోర్ట్ లోకి రాలేకపోక ఆ గాల్లోనే చక్కర్లు కొట్టినట్టుగా. ఎందుకంటే క్లియరెన్స్ ఇవ్వాలి, ఎయిర్పోర్ట్ సిబ్బంది క్లియరెన్స్ ఇస్తేనే అది ల్యాండ్ కావాలి. సో అది టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఆ గాల్లోనే విమానాలు చక్కర్ కొట్టడంతో సో మొత్తానికి లాస్ట్ 9 విమానాలు లోతట్టు ప్రాంతాలు జలమయం. చక్కర్లు కొట్టిన 9 విమానాలు లోతట్టు ప్రాంతాలు జలం, భారీగా ట్రాఫిక్ జామ్. కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇది ఈరోజు మనం చూస్తున్న సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన కోరుతా ఉన్నాం. నమస్తే.